బాగుంది స్టోరీ అయితే. 3 hours స్కోర్ కొట్టిందా? 2 hours స్కోర్ కొట్టింది. లాస్ట్ 1 hour బాగుంది. నెక్స్ట్ సినిమాలో ఏం నచ్చింది? ప్రభాస్ వచ్చినప్పుడు హైప్ ఉంది చూడండి, అది చాలా బాగుంది. నేను ప్రభాస్ ఫ్యాన్ ఏం కాదు, బట్ ఆయన చూపించడం బాగుంది. విష్ణు గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? కొత్తగా డిఫరెంట్ గా ఉంది. యాక్టింగ్ ఆయన ఫస్ట్ హాఫ్ అంతా రొమాన్స్ లో అయిపోయింది. లాస్ట్ లో హాఫ్ అన్ అవర్ ఏదైతే భక్తి చూపిస్తారో ఆ రోల్ బాగుంది. శివుడు సాంగ్స్ బాగున్నాయి. మళ్ళీ హీరో హీరోయిన్ సాంగ్ చూడలేము. 2.5 out of 5 ఇస్తాం. పాత చూడలేదు అంటే రొమాన్స్ ఎక్కువ ఉంది సినిమాలో, డివోషనల్ కంటెంట్ అంత అనిపించలేదు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అంతే. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మూవీ. లాస్ట్ ఫస్ట్ హాఫ్ యావరేజ్ ఉంటుంది, బట్ స్టోరీలో తీసుకెళ్ళడానికి అది ఒక డైరెక్షన్, దాన్ని మనం కామెంట్ చేయలేము యాజ్ ఆడియన్స్. బట్ నెక్స్ట్ హాఫ్ లో ప్రభాస్ ఎంట్రీ తర్వాత అక్కడ నుండి భక్తి లేనివాడు కూడా భక్తి వస్తుంది, ఒక రేంజ్ లో ఉంటుంది నెక్స్ట్ లెవెల్. ప్రభాస్ గారు వచ్చినప్పుడే బాగుంది. అప్పటిదాకా కొన్ని క్యారెక్టర్స్ మనం డిస్టర్బ్ చేస్తే ఇక్కడ అవుతుంది అనుకుంటాం, బట్ విష్ణు యాక్టింగ్ అయితే ఎవరు కామెంట్ చేయలేడు, 100% చేయలేడు. ఇన్ని రోజులు యాక్టింగ్ కాదు అదిలా అంటారు కానీ థియేటర్ లో చాలా మంది శివయ్య శివయ్య అని కామెంట్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. ఇట్లాంటి ఏదో మన హిందువులే ఉన్నారు, ఎవడో ముస్లిం ఏం లేడు, హిందువే ఉన్నాడు. మన హౌలాగాలు మన సినిమానే చంపుతున్నారు. ఎవరి ట్రోల్స్ నమ్మకండి, సినిమా ఇస్ అ బ్లాక్ బస్టర్. విష్ణు యాక్టింగ్ అందరు ఫీల్ అయిపోతారు. ఇప్పుడే కన్నప్ప సినిమా చూసి వస్తున్నా అన్న, నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఫస్ట్ అయితే ఏడవాళ్ళ ఉంది, ఏడ్ చేశాను, తర్వాత మీ దగ్గరకు వచ్చాను. ఫస్ట్ హాఫ్ దరిద్రంగా ఉంది, భరించాలి, దారుణంగా తీశారు. ఓపిక ఉండాలి మనిషికి, అంటే మనిషిలో ఉన్న ఓపిక మొత్తం పిండి నరాలన్నీ బలహీనంగా తయారు చేసి పిక్కు చేసి అప్పుడు సెకండ్ హాఫ్ కి ప్రిపేర్ చేశారు. సెకండ్ హాఫ్ లో సరే చూద్దాం ప్రభాస్ వస్తారు కదా ఏమైనా ఉంటుందేమో అని వెయిట్ చేసినందుకు కాస్త అమ్మయ్య అనిపించేలా ఉంది. సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే ప్రభాస్ వస్తారో అక్కడ నుంచి సినిమా బాగుంది అని బాగుంది అంతే. ఎందుకంటే ప్రభాస్ క్యారెక్టరైజేషన్, స్టోరీకి లింక్, కన్నప్ప ఎందుకు శివుడికి రియలైజేషన్ అవుతాడు, శివభక్తుడికి ఎలా మారుతాడు, ప్రభాస్ క్యారెక్టర్ అక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అండ్ బాహుబలి సినిమా తర్వాత మన ఇండస్ట్రీలో ప్రభాస్ గారు బాగా కనిపించారంటే ఈ సినిమాలోనే. ఆయన ముందు సినిమాలన్నీ తీసేయండి, డిఓపికి హ్యాట్స్ ఆఫ్. ప్రభాస్ గారు మాత్రం చాలా బాగా కనిపించారు. ప్రభాస్ వచ్చిన దగ్గర నుంచి సినిమా బాగుండింది, స్టోరీ ముందుకెళ్ళింది. కరెక్ట్ గా అప్పుడు భక్త కన్నప్ప సినిమా చూస్తున్నట్టు అనిపించింది. అంతేగాని ఫస్ట్ హాఫ్ లో రొమాంటిక్ సీన్లు పెట్టి వార్ సీన్లు పెట్టి అన్న యాక్షన్ సీక్వెన్సెస్ ఏందన్నా బాబు, 10th క్లాస్ పిల్లలు కొట్టుకుంటున్నట్టుండే. ఆ విఎఫ్ఎక్స్ ఏందన్నా బాబు, అమీర్పేట వాళ్ళు కాదు 10వ తరగతి చదువుతున్న పిల్లలు కూడా తీస్తారు ఆ విఎఫ్ఎక్స్ ఏఐ నేర్చుకొని. అంత దారుణంగా ఉన్నాయి. అసలు డైలాగులు అయితే ఒక్కడికి కూడా తెలుగు రాదు, డబ్బింగ్ ఎవరితో చేయించారో అర్థం కావట్లేదు, ఒక్కడికి కూడా రావట్లేదు తెలుగు, అంత గలీజ్ గా ఉన్నాయి డైలాగులు అయితే. అక్షయ్ కుమార్ గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుండింది. ఆయన శివుడు లాగా మాత్రం బాగా సెట్ అయ్యారు, ఆ విషయం ఒప్పుకోవాలి. అసలు కన్నప్పకి భక్తి అంటే ఏంటో తెలియదు కదా, సో అలాంటప్పుడు భక్తి అంటే ఏంటో తెలియలేనప్పుడు అడవి మనుషుల్లాగా ప్రవర్తించే తెగలు కాబట్టి అలాగే చూపించాల్సి వచ్చింది. క్లైమాక్స్ చాలా బాగుంది మేడం, పీక్స్ లో ఉంది. కృష్ణ సాంగ్స్ చాలా బాగున్నాయి మేడం, సాంగ్స్ చాలా బాగున్నాయి, పాటలు అవి చాలా బాగా రాస్తారు. ఉంటే బెటర్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కొలాబరేట్ అయ్యారు కాబట్టి సినిమాలో. మంచు మనోజ్ గారు కూడా వచ్చి సినిమాలో యాక్ట్ చేసి ఉంటే ఇంకా బాగున్నాయి. 4 అన్న, 4 out of 5 చాలా బాగా నచ్చింది. ప్రభాస్ ఉన్న సీన్స్, తిన్నడు కన్నప్పగా మారిన సీన్స్, నెక్స్ట్ మోహన్ బాబు గారికి కూడా జ్ఞానోదయం రుద్ర కలిగించిన సీన్స్ చాలా బాగున్నాయి. చాలా మంది రిలీజ్ కి ఎలివేషన్ చేయొచ్చు అన్న, సినిమా బానే ఉంది, సినిమా చాలా బాగుంది అన్న. ట్రోల్స్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నేను ప్రభాస్ ఫ్యాన్ తరఫున వచ్చాను. ఇక్కడ అనిపించింది నాకు హీరో హీరోయిన్ మధ్యలో కొంచెం రొమాంటిక్ సీన్స్ అయ్యి కొంచెం ట్రిమ్నెస్ అంటే బాగుంటుంది. ఓవరాల్ అయితే మూవీ రుద్ర క్యారెక్టర్ 100కి 300% అయింది జస్టిఫై. బ్రో ప్రభాస్ కి ఎంట్రన్స్ కి ముందు అయితే థియేటర్ అంతా పాపం విష్ణు ట్రోల్స్ చేసుకుంటూ కూర్చున్నారు. ప్రభాస్ ఎంట్రీ కోసం వెయిటింగ్ అని, ఒకడేమో డైరెక్ట్ సెకండ్ హాఫ్ ప్లే చేయమని చెప్పి. ఏంటంటే ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే పాపం విష్ణు ప్రీవియస్ మూవీస్ వల్ల ఏంటంటే బాగా ట్రోల్స్ ఎక్కువ వచ్చేస్తాయి.
విష్ణు మీద. అక్కడ జనాలు చూడాల్సింది మూవీలో తన క్యారెక్టర్ చూడాలి. కాకపోతే క్యారెక్టర్ చూడడం అనేసి అక్కడ విష్ణు యాక్ట్ చేస్తున్నాడు, విష్ణు యాక్ట్ చేస్తే ఆ ట్రోల్స్ ఎక్కువ వస్తుంది. అదొక్కటి తగ్గిస్తే కనుక మూవీ చాలా బాగుంది. గ్రాఫిక్స్ బాగుంది, వర్త్ బాగుంది. ఫస్ట్ హాఫ్ 5 సాంగ్స్ లేదా ఓవరాల్ గా ఒక 3 సాంగ్స్ ఉన్నట్టున్నాయి అంతే. అదేం లేదు, మేము కట్ చేసాం. ఓవరాల్ గా ఒక 3-4 సాంగ్స్ ఉన్నట్టున్నాయి అంతే. ఫస్ట్ హాఫ్ లో 5 సాంగ్స్ లేదు. మూవీ హైప్ అంటే అది విష్ణు గారి ఇంపాక్ట్ వల్ల అంత అయితే లేదు టు బి హానెస్ట్. కాకపోతే ఇప్పుడు వచ్చిన ఆడియన్స్ చూసుకుంటే 100కి 300% 98% వరకు ప్రభాస్ కోసం వచ్చిన వాళ్ళే ఉన్నారు. అది ప్రభాస్ అనేవాడు ఈ మూవీలో లేకపోతే కనుక అంటే ఐఎమ్ సారీ విష్ణు గారి మాట చెప్పకూడదు, కాకపోతే ఓపెనింగ్స్ కొంచెం కష్టమయ్యాయనే చెప్పుకోవాలి. అది మామూలు చాలా బాగుంది, సూపర్. అది ఎందుకు చెప్తున్నా అంటే నిజంగా వేరే లెవెల్ యాక్టింగ్ భయ్య. మోహన్ బాబు గారి యాక్టింగ్ కానీ, మంచు విష్ణు యాక్టింగ్ కానీ అద్దరు కొట్టేసారి. సీన్స్ వేరే లెవెల్ అనిపించినాయి, క్రేజీగా ఉంది. సాంగ్స్ కానీ, బీజం కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, గ్రాఫిక్స్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అంటే మంచు మనోజ్ అన్న గురించి ఒక మాట చెప్పాలి, నిజంగా సినిమాకి వచ్చి ఏమన్నా ఎంజాయ్ చేసినా మంచు మనోజ్ అన్న మామూలు ఎంజాయ్ చేయలేదు. సినిమా మొత్తం చాలా బాగా, అంటే ఆ క్రౌడ్ లో ఆ ఈలలు గోలలు నిజంగా అసలు ఎక్సలెంట్ గా అనిపించింది సినిమా. అందులో పాటు నిజంగా ఇంటర్వెల్ బిఫోర్ ఒక లెవెల్ అయితే ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత ఉంది భయ్య సినిమా. ప్రభాస్ అన్న ఎంట్రీ తోటి సినిమా స్టార్ట్ అవుతుంది భయ్య. అసలు మెయిన్ సినిమా క్లైమాక్స్ దాకా ర్యాంప్ ఆడిచ్చాడు, మామూలు లేదు, అసలు వేరే లెవెల్లో చూపించారు. ఒకరైతే ఒప్పుకోవచ్చు అన్న, మంచి చూసిన మీద ఎంతమంది ట్రోల్స్ మీమ్స్ ఎన్ని చేసినా కానీ ఈ సినిమా తోటి చూపించిన తన యాక్టింగ్ కానీ, తన అసలు డైలాగ్ డెలివరీ ఉంటే భయ్య, తన ఎమోషనల్ మామూలు క్యారీ చేయాలి. అంటే ఒక ఈ సినిమా చూసినప్పుడు యాక్టింగ్ అనిపించింది అన్న, ఎంత బాగా యాక్ట్ చేసినాడు అంటే అసలు ట్రోలర్స్ కి మేమర్స్ కి మాత్రం ఛాయిస్ ఇవ్వడు, అంత బాగుంది సినిమా. అయితే బ్లాక్ బస్టర్ పెట్టాను, అదే చెప్తున్నా బ్రదర్. ఆఫ్టర్ ఇంటర్వెల్ బిఫోర్ ఒక లెవెల్ ఉంటుంది, ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత వేరే లెవెల్ అనమాట. అంటే ప్రభాస్ అన్న ఎప్పుడైతే ఎంట్రీ అవుతాడో అప్పటి నుంచి సినిమా అనేది స్టార్ట్ అవుతుంది. బొమ్మ చూపించాడు, కల్టు బొమ్మ. సినిమాలో కొంచెం రొమాన్స్ ఎక్కువ లేదు భయ్య, అది అసలు అదే ఇదే నేరి కాంట్రవర్సీ, ఏదో విధంగా కాంట్రవర్సీ అనుకుంటారు కానీ రొమాన్స్ లేదు. ఒక భార్య భర్తల మధ్యలో ఎలా ఉంటుందో అలాగే అనిపించారు. అప్పటి కాస్ట్యూమ్ బట్టి మీకు అలా అనిపించదు కానీ అసలు సినిమా నెగిటివ్ చేయడానికి ఇంత 1 పాయింట్ కూడా మీకు ఛాయిస్ లేదు. దించిండు రాజు, మామూలుగా దించాడు. సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉందన్న. 30 మినిట్స్ హైలైట్ ఉంది సినిమా. ఒక రేంజ్ లో ఉంటుంది సినిమా. కట్టప్ప లేడు, కాలకయ్య లేడు, రానా లేదు, అనుష్క లేదు. అనుష్క మాసిపోయిన బట్టలు వేసుకునేది అది లేదు. వాళ్ళు ఉంటే వేరే, వాళ్ళు ఉంటారు వచ్చా. నేను కట్టప్ప అదే ప్రభాస్ చూసి వచ్చా. నేను ఎవరు చూడలే, ప్రభాస్ చూసి ఖచ్చితంగా ఆ లెవెల్లో ఉంటుందని వచ్చిన. కానీ ఏందన్నా ఈ సినిమా చూడాలంటే మినిమం డిగ్రీ పీజీ ఏం అవసరం లేదన్నా. ఓన్లీ ఎల్కేజీ యూకేజీ చాలు. మా పిల్లలు తీసుకొచ్చి చెప్పేస్తారు పర్ఫెక్ట్. ఆల్రెడీ అన్నా ఎఫెక్ట్స్ ఏమన్నా ఎఫెక్ట్స్ లేవు, స్పెట్స్ ఇచ్చారు. ఆ స్పెట్స్ పెట్టుకుంటే ఒక్కరు గుర్తు రాకపోయాయి. ఆ స్పెట్స్ ఉత్తరే పెట్టుకున్నా, కళ్ళన్న అబ్బాయిని. ఆ స్పెట్స్ మళ్ళీ గుంజుకోరు, ఇట్లా ఇస్తారు స్పెట్స్. పోతాప్పుడు వేసుకోదామంటే విష్ణు కొంచెం ఓవర్ యాక్టింగ్ అయింది, అంత ఏం బాగాలేదు. అంత నాకైనా స్టార్టింగ్ లో బాగుండే, స్టార్టింగ్ లో కొంచెం స్లో ఉండే. లాస్ట్ 30 మినిట్స్ హైలైట్ సినిమా.